హాయ్ ఫ్రెండ్స్, రోజులాగే ఈ రోజు కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మలు పిశాచులు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని సైన్స్ పరిశోధనలు కూడా చెప్తున్నాయి నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయని. మనం కొన్నిసార్లు చూడవచ్చు, మన ఊళ్ళో ఏదైనా భయంకరమైన మూలమలుపు ఉంటే అక్కడే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతాయి. దానికి కారణం ఈ నెగిటివ్ ఎనర్జీ మాత్రమే. ఆత్మలు పిశాచులు నిజంగానే ఉంటాయని ఎన్నో గ్రంథాల్లో కూడా రాయబడింది. మరియు మనిషికి పునర్జన్మ ఉంటుందన్న వాస్తవం కూడా నిజమే. ఈ రోజు చెప్పుకోబోయే కథ కూడా దీని గురించే. అది 1954లో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలోకి వెళ్లాలంటే అడవి మార్గం గుండానే వెళ్ళాలి. కానీ అర్ధరాత్రి వేళ 9 దాటిందంటే ఆ దారి గుండా వెళ్ళడానికి ఎవరు సాహసం చేయలేరు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఆ రోడ్డు మీద ఒక మహిళ సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇక అప్పటి నుండి అర్ధరాత్రి వేళ ఆ దారి గుండా వెళ్లిన వారికి ఖచ్చితంగా ఆ అమ్మాయి ఆత్మ కనబడుతుంది. ఆ గ్రామంలోనే ఒక బాయ్స్ హాస్టల్ ఉండేది. పండుగ వాతావరణం కావడంతో ఆ హాస్టల్ కి సెలవు ఇచ్చారు. ఆ హాస్టల్లో ఉండే బాయ్స్ అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు. కానీ సరిగ్గా వారం తర్వాత హాస్టల్ మళ్ళీ రీఓపెన్ అయింది. ఇంటికి వెళ్లిన ఆనందంలో ఎవరు మళ్ళీ తిరిగి హాస్టల్ కి రాలేదు. డైలీ క్లాసులు జరుగుతున్నాయని సార్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. ఇక అది చూసుకొని కిషోర్ అనే అబ్బాయి కాలేజ్ కి తిరిగి వచ్చాడు. కాలేజ్ మొత్తంలో ఆ అబ్బాయి తప్ప ఇంకెవరూ రాలేదు. ఇక అప్పటికే రాత్రి 9 అవుతుంది. ఇక వార్డెన్ కిషోర్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు, రాత్రి 9 అవుతుంది, నువ్వు ఇంటి నుండి తీసుకొచ్చుకున్నది ఏదైనా ఉంటే తిని పడుకో అని చెప్పాడు. ఇక వార్డెన్ చెప్పినట్టు కిషోర్ కూడా తిని పడుకున్నాడు. ఇక ఎంత సమయమైనా నిద్ర రాకపోవడంతో అతని మొబైల్ చూశాడు. చూసేసరికి టైం 11:30 అవుతుంది. కానీ మరుసటి రోజే కార్తిక్ బర్త్డే. ఇక ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే అతని బర్త్డే. అందుకని అతనికి అస్సలు నిద్ర పట్టలేదు. ఎవరైనా అడ్వాన్స్ గా విష్ చేశారా అని ఫోన్ ఓపెన్ చేశాడు. కానీ దరిద్రం ఎప్పుడు ఉండేదేగా. కిషోర్ ఫోన్ లో సిగ్నల్ రావడం లేదు. కాలేజ్ లో జామర్లు పెట్టడం వల్ల మొబైల్ సిగ్నల్ కి ఇబ్బంది అవుతుంది. ఎలాగో సిగ్నల్ వస్తలేదని థర్డ్ ఫ్లోర్ లోకి వెళ్తే నన్ను సిగ్నల్ వస్తుంది అనుకున్నాడు. ఇక అన్నట్లుగానే లేచి థర్డ్ ఫ్లోర్ కి బయలుదేరాడు. కానీ మధ్యలో వార్డెన్ ఒక్కసారిగా ఆపాడు. థర్డ్ ఫ్లోర్ కి అస్సలు వెళ్ళొద్దని చెప్పాడు. ఇక కిషోర్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. వార్డెన్ వెళ్లిపోయిన తర్వాత కిషోర్ ఏమాత్రం పట్టించుకోకుండా థర్డ్ ఫ్లోర్ కి వెళ్దాం అనుకున్నాడు. కానీ థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళడానికి లిఫ్ట్ పనిచేయలేదు. సరేలే అని మెట్లకి వెళ్దామని మెట్లెక్కుతూ ఉన్నాడు. థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళడానికి అనుమతి లేదు. థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళడానికి మెట్ల దారి గుండా ఏవో బలమైన రేకులని పరిచారు. మరియు ఇటువైపు ఎవరు రాకూడదు అని రాసి ఉంది. కిషోర్ దాన్ని చూసి కంగారు పడ్డాడు. ఎందుకంటే అతని వార్డెన్ కిషోర్ కి ఎప్పుడూ చెప్తుండేవాడు, థర్డ్ ఫ్లోర్ లో కిషోర్ సీనియర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అతను సూసైడ్ చేసుకొని చనిపోయినా కూడా అతని బాడీలో బ్లడ్ ఆర్గన్స్ మిస్ అయినట్టు పోస్ట్ మార్టం లో తేలింది. మరి అతను ఒక్కడే కాకుండా ఇంకా చాలా మంది చనిపోయారంట. కిషోర్ ఆలోచనలో పడ్డాడు. మరోవైపు తన బర్త్డే. ఇక్కడ చూసుకుంటే ఇటువైపు వెళ్తే ప్రమాదం. కానీ కిషోర్ కొద్దిసేపు ఆలోచించుకున్నాడు. దాని తర్వాత కిషోర్ ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలనుకున్నాడు. ఇక అన్నట్లుగానే థర్డ్ ఫ్లోర్ పైకి వెళ్ళాడు. అస్సలు కథ ఇప్పుడే మొదలైంది. థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళగానే ఎటు చూసినా చీకటే. ఇక ఏదో డెడ్ బాడీ కుళ్ళిపోయిన వాసన వస్తుంది. కిషోర్ కి భయం మరింత పెరిగింది. ఇక ఎలాగోలా గేట్లు పగలగొట్టి థర్డ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అయ్యాడు. థర్డ్ ఫ్లోర్ లో మొత్తం చూశాడు. మొత్తం ఎటు చూసినా నిర్మానుషంగా ఉంది. ఇక అంతలో అతను ఎదురుగున్న 301 రూమ్ లోకి చూశాడు. చూసేసరికి ఒక మనిషి చనిపోయి ఉన్నాడు. అది కూడా ఫ్యాన్ కి వేలాడుతూ సూసైడ్ చేసుకున్నాడు. ఆ మనిషి చనిపోయి సుమారు 3 రోజులు అవుతుంది. ఇక కిషోర్ అది చూడగానే భయంతో కీకలు పెట్టాడు. అంతలో వార్డెన్ పైకి వచ్చాడు. నిన్ను ఇక్కడికి రావద్దన్నా కదా అని కిషోర్ కి వార్నింగ్ ఇచ్చాడు. ఇక వార్డెన్ కిషోర్ ని కిందికి పంపించి ఆ 301 రూమ్ ని క్లోజ్ చేసి కిందికి వచ్చాడు. కానీ కిషోర్ కి అర్థం కాని విషయం ఏంటంటే, ఒక మనిషి చనిపోయి ఉన్నా కూడా వార్డెన్ డోర్ ఎందుకు మూసి కిందికి వచ్చాడని అర్థం కాలేదు. ఇక కిందికి వచ్చాక వార్డెన్ అడిగాడు. అప్పుడు వార్డెన్ ఒక సమాధానం చెప్పాడు. ఇక్కడ 2 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి అదే రూమ్ లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ హాస్టల్లో మీకు ముందు బ్యాచ్ వాళ్ళు ఇలాగే ఒకసారి థర్డ్ ఫ్లోర్ కి వెళ్లారు. ఇక చూసేసరికి అలాగే ఫ్యాన్ కి వేలాడుతున్న డెడ్ బాడీని చూశారు. అసలు నువ్వు చూసిన డెడ్ బాడీ నిజం కాదు. అది కేవలం ఆత్మ నిన్ను చంపడానికే నువ్వు థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళావు. ఇక ఆ ఆత్మ నిన్ను వదిలిపెట్టదు అని వార్డెన్ చెప్పాడు. ఇక అది విన్న కిషోర్ కి మరింత భయం మొదలైంది. కిషోర్ ని వార్డెన్ తో పాటు కిందనే ఉంచుకున్నాడు. ఇక టైం కరెక్ట్ 1 అవుతుంది. కిషోర్ అదే ఆలోచనలో ఉండిపోయాడు. వార్డెన్ పడుకున్నాడు. ఇక సరిగ్గా కాసేపటి తర్వాత మళ్ళీ థర్డ్ ఫ్లోర్ నుండి వాసన రావడం మొదలు పెట్టింది. అలాగే పెద్ద పెద్ద అరుపులు, పెద్ద పెద్ద కీకలు మొదలయ్యాయి. కిషోర్ బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు. అంతనే కిషోర్ పైకి రా అంటూ ఎవరో పిలిచారు. ఇక ఏదైతే అయిందని కిషోర్ థర్డ్ ఫ్లోర్ కి మళ్ళీ బయలుదేరాడు. థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళాక 301 రూమ్ లో నుండి మళ్ళీ అరుపులు మొదలయ్యాయి. ఇక కిషోర్ ఫోన్ లో నుండి ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. మెల్లగా 301 లోకి వెళ్ళాడు. వెళ్లి చూసేసరికి అక్కడ ఎవరో భయంకరమైన వ్యక్తి కూర్చొని ఉన్నాడు. కిషోర్ అనుమానంగా ఆ వ్యక్తిని చూస్తున్నాడు. అంతలో బయట నుండి మళ్ళీ శబ్దాలు వినబడ్డాయి. ఇక పరుగులు తీస్తూ 301 లో నుండి బయటికి వచ్చాడు. ఇక వరండాలో చూసేసరికి
పక్కనే ఉన్న 304 రూమ్ లో నుండి అరుపులు మొదలయ్యాయి. ఇక వెంటనే 304 రూమ్ లోకి వెళ్ళాడు. మెల్లగా రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇక రూమ్ లోకి వెళ్ళగానే భయంకరంగా 4 వ్యక్తులు నిలబడి ఉన్నారు. వాళ్ళు తెల్ల రంగు దుస్తులని ధరించారు. ఆ 4 వ్యక్తులలో నుండి 3 వ్యక్తులు ఒక్కసారిగా కిషోర్ మీద పడ్డారు. కిషోర్ వెంటనే భయంతో అరిచాడు. గట్టి గట్టి కీకలు వేశాడు. కాపాడండి కాపాడండి అని ఎంత అరిచినా ఎవరికి వినపడలేదు. కిషోర్ కి అర్థమైంది ఇక మృత్యువు నా దగ్గరికి వచ్చిందని. ఆ 4లో నుండి ఒక వ్యక్తి పెద్ద కత్తి పట్టుకొని కిషోర్ వైపు వచ్చాడు. ఇక కిషోర్ కి చావు మూడిందని ఫిక్స్ అయ్యాడు. అంతలో ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యాయి. లైట్స్ ఆన్ అయిన తర్వాత చూసేసరికి ఆ 4 వ్యక్తులలో 3 వ్యక్తులు కిషోర్ ఫ్రెండ్స్, ఇంకొకరు వార్డెన్. వాళ్ళని చూసి కిషోర్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు కిషోర్ బర్త్డే కాబట్టి కిషోర్ ని అలా సర్ప్రైజ్ చేద్దామని వార్డెన్ తో కలిసి ప్లాన్ వేశారు. ఇక అదంతా కిషోర్ కి చెప్పిన తర్వాత కిషోర్ కాసేపు చాలా నవ్వుకున్నాడు. ఇక తర్వాత బర్త్డే కి కేక్ కటింగ్ అయిపోయింది. ఇక అందరూ హ్యాపీగా ఫొటోస్ దిగారు. ఇక నిద్ర వస్తుందని కింది ఫ్లోర్ కి వెళ్దాం అనుకున్నారు. వెళ్తున్న సమయంలో కిషోర్ కి ఒక డౌట్ వచ్చింది. మీరు 4 304 రూమ్ లో ఉంటే మరి ముందు 301 రూమ్ లో ఉన్నది ఎవరు? నేను ముందు 3rd ఫ్లోర్ కి ఎంట్రీ అవ్వగానే 301 లో నుండి శబ్దాలు వినబడ్డాయి. అందుకు 301 రూమ్ లోకి వెళ్లి చూశాను. అక్కడెవరో వ్యక్తి కుళ్ళిపోయిన శవాన్ని తింటూ ఉన్నాడు. మరి ఆ వ్యక్తి ఎవరు అని అడిగాడు. ఒక్కసారిగా 4 షాక్ అయ్యారు. ఏంటి మేము 304 రూమ్ లోనే ఉన్నాం, 301 రూమ్ సంగతి మాకు తెలీదు అని చెప్పేసరికి కిషోర్ ఒక్కసారిగా భయానికి గురయ్యాడు. మరి 301 రూమ్ లో ఉన్నది ఎవరు?